వెల్కమ్ టు వీపవర్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని తెలిపిన పరకాల ఏసీపీ. అమెరికా పర్యటనలో భాగంగా డల్లస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, సరైన శిక్ష వేసిన రాచకొండ పోలీసులు. భారీ శబ్దాలు చేసిన బైక్ సైలెన్సర్లను పీకి రోడ్లతో ధ్వంసం చేసిన రాచకొండ పోలీసులు. షెబాజ్ పోలీస్ అంటున్న ప్రజానీకం. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు వల్ల తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. జాతీయ పార్టీలో వర్గపోరు అతి సహజం. అయితే ఈ స్థాయిలో కొట్టుకున్న స్థాయికి వెళ్లడం చాలా బాధాకరం. ఈ ఘటన చూస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాధపడతాడు. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నటువంటి ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 14 కోడెల మృతి. నిన్న 8 కోడెలు మృతి చెందగా నేడు మరో 6 కోడెలు మృతి. ధాన్య స్థితిలో తిమ్మపూర్ గోశాలలో అనారోగ్యంతో బక్కచికి దర్శనమిస్తున్న కోడెలు. వేములవాడ ఆలయంలో భక్తులు దేవుని చుట్టూ తిప్పి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయానికి అధిక సంఖ్యలో ఆదాయం రావడంలో కోడెలే ప్రధాన కారణం. కోడెలను స్తోమతకు స్థాయికి మించి తిమ్మపూర్ గోశాలలో కుక్కడంతో తరచూ వాటి మధ్య తొకిసలాట జరుగుతుంటాయని తెలుపుతున్న స్థానికులు. తిమ్మపూర్ గోశాలలో ఉన్న అనారోగ్యంతో 8 కోడెలు మృతి చెందగా నేడు మరో 6 కోడెలు మృతి చెందడం దారుణమని మండిపడుతున్న భక్తులు. మరణించిన కోడలను గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టారని ఆరోపిస్తున్న స్థానికులు. కొందరు అధికారులు నిర్లక్ష్యం వల్లనే కోడెల పరిస్థితి ధాన్యంగా ఉందని, కోడెల సంరక్షణ దేవాదాయ శాఖ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భక్తులు. వ మిస్ వరల్డ్ థాయిలాండ్ సుందరి ఓపల్ సుచారా సువాంజ్.
Ethiopia, congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Kristina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition, take her to the throne, ready for crowning. Opal Sujata from Thailand is the 72nd Miss World. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం గుంజిలవ గ్రామంలో వెలిసిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా కనుల పండుగ శనివారం జరిగింది. వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ వార్షికోత్సవ సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. పెద్దపల్లి జిల్లా పాసద్ నగర్లలో ఈ నెల 19, 20, 21 తేదీలో నిర్వహించబోయే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో వాలీబాల్ టోర్నమెంట్ పోస్టులను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న పరికిపండ్ల నరహరి ఏఎస్ఐ ఆలయ ఫౌండేషన్ పాసద్ నగర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తన తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించబోతున్న ఈ పోటీలలో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడారు. పార్టిసిపేషన్ చేసేటటువంటి క్రికెట్ టీమ్స్ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు దానిలో ఇంకొక ఆధిపత్యాన్ని జోడిస్తూ మనం వాలీబాల్ టోర్నమెంట్ కూడా చేయబోతున్నాం. కావున మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మన వాలీబాల్ తెలంగాణ అంటేనే ఆటపాటలు, తెలంగాణ అంటేనే జానపద గీతాలు, తెలంగాణ అంటేనే పల్లె జీవితం, తెలంగాణ అంటేనే పండుగలు, ఉత్సవాలు, మన పల్లెటూళ్ళు, తెలంగాణ అంటేనే ఫోక్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి జానపద గాయకులు, జానపద కళాకారులను ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణలో అద్భుతమైనటువంటి జానపద గాయకులు, కళాకారులు, డాన్సర్స్ మరియు గేయ రచయితలు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని రూతలూగించినటువంటి తెలంగాణ కళాకారులు ఈరోజు తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం మన జానపద కళాకారులు. అలాంటి కళాకారులను ప్రోత్సహించేందుకు ఆలయ ఫౌండేషన్ ఈ సంవత్సరం నుంచి మీ ముందుకు వస్తున్నది. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద ఉత్తమ కళాకారులకి
అవార్డులు ఇవ్వాలని ఈ సంవత్సరం నుంచి నిర్ణయించుకున్నది. ప్రతి సంవత్సరం స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ స్మారక కార్యక్రమం ఏదైతే చేస్తామో ప్రతి సంవత్సరము ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో ఏదో ఒక నెలలో ప్రతి సంవత్సరం పరికిపండ్ల సత్యనారాయణ గారి సంస్మరణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక కొత్త రూపంలో తీసుకురాబోతున్నాం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఆణిముత్యాలైనటువంటి జానపద కళాకారులని మనం వారిని ప్రోత్సహిద్దాం, వారిని గౌరవిద్దాం, సన్మానిద్దాం. వారికి మనము ఒక పెద్దపీట ఈ సంవత్సరం నుంచి వేయబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ద్వారా ఆలయ ఫౌండేషన్ ద్వారా ఈ నెల జూన్ 21న జరిగేటటువంటి పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమానికి మీరు ఉత్తమ కళాకారులైతే, జానపద కళాకారులైతే మీరు అప్లికేషన్ మాకు పంపించండి. ఈ పోస్టర్ ద్వారా వాట్సాప్ గ్రూప్లలో మరియు ఈమెయిల్ ద్వారా మీ అందరికీ ఎక్కడికి ఏ విధంగా దరఖాస్తు ఫారం పంపించాలో దీంట్లో తెలియజేయడం జరిగింది. దీంట్లో వాట్సాప్ నంబరు మరియు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అద్భుతమైనటువంటి కళాకారులై ఉండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మన తెలంగాణ జాతిని, తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మేము మీతోని తోడుండి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఉత్తమ కళాకారుల అవార్డులకి అప్లికేషన్స్ పంపించండి. ఇవాటి నుంచి మొదలవుతున్నటువంటి ఈ అప్లికేషన్ కార్యక్రమాలు 10 జూన్ వరకు మీరు ఇవ్వచ్చు. జూన్ 10 వరకు మీ అప్లికేషన్స్ మీ ఇందులో ఇచ్చినటువంటి ఈమెయిల్ గానీ, వాట్సాప్ గానీ మీరు పంపించవచ్చు. మరొక శుభవార్త ఏమిటంటే ఈ ఉత్తమ కళాకారులకి పారితోషిక కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే ఉత్తమ కళాకారులు ఉంటారో, మీరు జానపద రచయితల, మీరు డాన్సర్సా, గాయకుల, లేకపోతే ఇంకేదైనా జానపద నేపథ్యంలో పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల, మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఇవాటి నుంచే దరఖాస్తులు నిర్ధారిత ఫారం లో నాకు పంపించండి. నేను మిమ్మల్ని జూన్ 21న అందరి సమక్షంలో ఈ తెలంగాణ, యావత్ తెలంగాణ అందరి ముందు, పెద్ద పెద్ద ఆర్టిస్టుల ముందు, కళాకారుల ముందు, చీఫ్ గెస్ట్ల ముందు మిమ్మల్ని గొప్పగా ఘనంగా సన్మానిస్తాం. రండి. ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మరొకసారి మన తెలంగాణ జానపద కళాకారులను సన్మానించుకోవడం చాలా గర్వంగా మేము అభివర్ణిస్తూ ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అప్లికేషన్ అతి త్వరలో మాకు పంపించండి. ఆల్ ది బెస్ట్. నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్య దిక్కు. ములుగు జిల్లా తాడవై మండలం కాడపూర్ గ్రామానికి చెందిన రైతు రామిళ్ల లాలయ్య తన 7 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లి సోమత లేక పొలంలోనే వడ్లు హారబోసుకున్న రైతు లాలయ్య అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు ఇప్పటికైనా తన వడ్లను కొనుగోలు చేయాలని, లేకపోతే తనకు చావే దిక్కని ఆందోళన చెందుతున్న రైతు లాలయ్య. మా రైతు పరిస్థితి ప్లాన్ చేసుకోరాడు చెందించి లాలయ్య 7 ఎకరాల ఈ 7 ఎకరాల వడ్లు ఇవాళ ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో నేను ఈ రోజు 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి.
ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేరు ఈ రోజులల్లా. ఎందుకంటే మీరు ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు ఈ రోజులల్లా. ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగుడి ప్రభుత్వం, ఈ మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు దగ్గర రాజ్యం ఆట విద్యార్థులు ఎగర్చామట. ఈ రాజ్యం కూడా ఈ రోజులో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేశాను వడ్లు వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2వ నెల కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ వడ్లని కొనుగోలు చేసి ఇవాళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఇవాళ రైతు ఇవాళ రాజ్యాన్ని చేస్తాడు. ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూరంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇవాళ రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏమైనా కానీ పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ విభాగ ప్రతినిధులు, భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమెరికాలో జూన్ 1 సాయంత్రం 4 గంటలకు డల్లస్లోని డాక్టర్ పెప్పర్ ఏరియాలో ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రైతోత్సవం మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. భూపాల్పల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరిక్ మండలం చిన్నకోడపాక గ్రామంలో భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే బొడ్రాయి కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు శాల్వలు కప్పి డప్పు చప్పులతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాల బొడ్రాయి వద్ద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నకోడపాక గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యనారాయణరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అధ్యక్షుడు
భూలక్ష్మి దేవత అనుగ్రహ యథాశక్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, చిన్న కోడపాక గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నిర్వాహక కమిటీ, అదేవిధంగా చిన్న కోడపాక గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు, ఆడబిడ్డలు, సోదరిమణులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహక కమిటీకి, పూజారులకు, ప్రతి ఒక్కరికి కూడా భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై కలిగి దినదిన అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, ఈ ఊరు ఆడబిడ్డలు కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలని, బంధుమిత్రులు కూడా ఆనందంతో అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ చిన్న కోడపాక గ్రామంలో మేము బొడ్రాయి ప్రతిష్ట చేసుకుంటున్నాం. దీని ముందు మాకు డ్రైనేజ్ కావాలి, అంత బురద అవుతుందని నాకు గ్రామస్తులు మన వాళ్ళు చెప్తే 5 లక్షల రూపాయలు మీకు ఈ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజ్కి ఇచ్చి ఆ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజీ కాకుండా ఈ గ్రామానికి 30 నుంచి 50 లక్షల రూపాయలు డ్రైనేజీ కానీ అటువంటి గ్రామంలో పేదవాళ్ళు, మాదిగా పేద బడుగు బలహీన వర్గాలు, బీసీలు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామంలో పేదవాళ్ళందరికీ మీ అందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో, మీ దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా 1,30,000 ఓట్లతో మీరు గెలిపించారు. పార్టీల గతి రోజు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి గట్టిగా ఉంటే గ్రామస్తు గాని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ భూలక్ష్మి మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీకు నిండుగా కలగాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహక కమిటీకి, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తల్లి ఆశీస్సులు అందరిపై కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి 91 లక్షలు 7 ఫోన్లను స్వాధీనం. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 Town పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7 అదుపులు తీసుకోవడం జరిగింది. ఈ 7 దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నూతన కార్యాలయంలో తొలి విలేకరుల సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్సీ కవిత
పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితోని. ఒకటి కేసీఆర్ గారు, రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.